శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు మంగళవారం సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారి మూల విరాట్కు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. అనంతరం గరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సాంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ఈవో నాగేశ్వరరావు, ధర్మకర్త మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.
వెనక్కి బొమ్మ బాబు అందరూ వస్తారు. దివ్యక్షేత్రంలో ఈరోజు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంకురార్పణ జరగడం జరిగింది. మా యొక్క దేవస్థాన అధికారి ఈవో గారు వారి సిబ్బంది ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతమయ్యేదానికి సహకరిస్తున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత. ఈ గ్రామదేవతకు మనం చేసుకునే జాతర యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ గ్రామం అంతా కూడా అందరి కుటుంబాల్లో కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతమైన జీవితాలతో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఐశ్వర్యంగా ఉండాలా, వారి వారి వృత్తుల్లో వాళ్ళు రాణించాలన్నదే ఇక్కడ ఎటువంటి క్షేమాలు లేకుండా అంటే అంటు రోగాలు రాకుండా కానీ లేదా ఏదైనా ఇబ్బందులు రాకుండా కానీ గ్రామదేవత కట్టడి చేస్తూ ఉంటది. ఆ తల్లికి మనం పరిపూర్ణంగా ఈరోజు చేసే జాతర మహోత్సవం వల్ల ఈ క్షేత్రం అంతా కూడా పరిపూర్ణంగా మంచి పరిస్థితుల్లో అందరి మనసుల్లో కూడా ఒక సహృద భావన ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటట్లు వ్యక్తిగత ద్వేషాలు పోకుండా శత్రుత్వం తెచ్చుకోకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఏం చూడాలంటే ప్రత్యర్థుల్ని మాత్రమే చూడాలా, ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకుండా అందరికీ కూడా ఆ హృదయాన్ని ఆ తల్లి ముత్యాలమ్మ ఇవ్వాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ తల్లి జ్ఞానప్రసనామిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవులు కూడా మన అందరికీ ఉంటాయని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ ఓం నమ. గ్రామదేవత ముత్యాలమ్మ టెంపుల్ వచ్చేసి కాళహస్తీశ్వర స్వామికి అనుబంధ టెంపుల్గా ఉంది. దాని ద్వారా కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన సిబ్బంది అంతా ఈ యొక్క ముత్యాలమ్మ జాతర బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ముత్యాలమ్మ జాతర ద్వారా గ్రామంలో శాంతి నెలకొల్పాలి, ఆరోగ్యాలు కలగాలి, సంపద కలగాలని కోరుకుంటూ ముత్యాలమ్మ జాతర 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముత్యాలమ్మ జాతరను జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ గ్రామ ప్రజలందరినీ మనసా వాచా కోరుకుంటున్నాను.